చుట్టు పదాలు సైతం దీవెనలుగా కలిగిన భాషలో ఆశీర్వదించే పదాలకి ఇంకెంత విశేషమైన అర్థం ఉంటుంది. చిన్నపిల్లాడికి తలకి నూనె పడితే తల్లి అనే మాట అండి. వాడికి పెళ్ళి అవ్వలేదండి, ఇంకా అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా. ఆవిడెవరండి? అత్త కడుపు చల్లగట. ఆవిడెవరు అంటే, నీ కోసం ఓ అత్తగారు ఓ పిల్లనకు అంటుంది. అప్పుడు ఈ తల్లి ఈ మాట చెబుతోందమ్మ. ఎంత గొప్ప దీవెన! అమ్మ కడుపు చల్లగా. అత్త అంటే మేనత్త కాదండి, ఆవిడతో సంబంధం ఏంటి ఇక్కడ? అత్తగారు. ఆ అత్తగారు ఎవరో తెలియదు. వీడి వయస్సు 4 ఏళ్ళు. అత్తగారు ఎవరు? ఇంకా వీడికి పెద్దవ్వాలి 25 ఏళ్ళు రావాలి, పెళ్లి చేయాలి. అప్పుడు కదా ఆవిడ పిల్లనిచ్చే. అత్త కడుపు చల్లగా అంటే అర్థం ఏమిటంటే, నువ్వు బాగున్నట్టే ఆ వచ్చే కోడలు కూడా చల్లని పిల్ల ఎక్కడో పుట్టాలమ్మా. నీకు 5 ఏళ్ళు కదా, భార్యకి భర్తకి మధ్యలో 5 ఏళ్ళు వ్యవధి కనీసం ఉండాలి కదా. అందుకని 5 ఏళ్ళు అయింది కాబట్టి అయినా నీ కోసం ఎవరో ఒక అమ్మాయి పుట్టి ఉంటుంది. అత్త కడుపు చల్లగా. ఎంత గొప్ప సంస్కృతి, ఎంత గొప్ప ఆశీర్వచనం! ఈ దీవించే తల్లికి అత్తగారు ఎవరో తెలుసా? అసలు పుట్టిందో లేదో తెలుసా? లేకుండానే ఎంత గొప్ప మాట మాట్లాడుతోందండి. నాతో పాటు నా విజయపురాలు కూడా బాగుండాలని, ఆవిడ కడుపు చల్లగా ఉండాలని, చల్లటి సంతానం కలగాలని, ఆ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వాలని, మా ఇల్లు బాగుండాలని. ఎంత గొప్ప ఆచారం, ఎంత గొప్ప మనోభావన! ఇది మరో భాషలో, మరో దేశంలో, మరో మతంలో, మరో ప్రాంతంలో ఉంటుందా? భారత్ మాతాకి జై! మన దేశంలో, మన మతంలో, మన ప్రాంతంలో మాత్రమే ఉంటుంది. ఇంకో చోట ఉండే అవకాశం లేదు. హిందువుగా పుట్టడం ఎందుకు గొప్ప, తెలుగువాడిగా పుట్టడం ఎందుకు గొప్ప అంటే ఇందుకే గొప్ప. ఈ ఆచారాలు, ఈ తత్వాలు ఇంకో చోట ఎక్కడ కనిపిస్తాయండి మనకి? ఇటువంటిది పోగొట్టుకుని కేకులు కోస్తున్నాం, కత్తి నోట్లో పెడుతున్నాం, ఆయుధం నోట్లో పెట్టడం ఏంటండి? ఏం సంప్రదాయం అది? వెన్నపూస వేలుతో తినిపించే జాతి కాగితంతో కేకును తినిపిస్తారా? కత్తితో? దాన్ని మైసూర్ పాలు కొయ్యాలి అనుకున్నాం. మినపరొట్టి కొయ్యండి, మైసూర్ పాకం కొయ్యండి. అబ్బాయి అది నచ్చదు మనకి, స్వదేశీ కదా, నచ్చదు. ఓ మడ్డి గడ్డి ఏదో కొయ్యాలి, నోట్లో పెట్టాలి. పైగా దీపాలు అర్పుతారు. అసలు జీవితం ఎందుకంటే జ్ఞానదీపమై చీకటి పారదులు. అవ్వంత జ్ఞానదీపం మీ ఇంట్లో వెలిగితే చీకటి పోతుందండి. ఇంట్లోంచి కాదమ్మా, కరెంటు లైట్ వల్ల ఇంట్లోంచి పోతుంది. అపూర్వమైన భగవద్గీత జ్ఞానం వల్ల మన ఒంట్లోంచి, మన మనస్సులోంచి పోతుంది. మనస్సులోంచి పోవాలి కదా. ఇంట్లో చీకటి పోగొట్టడానికి దీపాలు ఉపయోగిస్తాయి. మన మనస్సులో చీకటి ఎలా పోవాలి? బంధాలు, బాంధవ్యాలు, తాపత్రయాలు వదిలించుకోవాలి.